ఇది మన అభయ హుండాయ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్. ఇక్కడ ఈ క్యాంపస్లో ప్రతినిత్యము నెలకి కనీసం ఒక 10 నుంచి 12, 14, 15 మంది పిల్లలు రూరల్ ఏరియాస్ నుంచి వస్తారమ్మా. ఓకే. దిస్ ఈస్ ద క్లాస్ రూమ్. అండ్ కే ఫైన్ టెక్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు సిఎస్ఆర్ నిధుల క్రింద కే ఫైన్ టెక్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు కార్పొరేట్ సామాజిక సేవా బాధ్యత కింద దే ప్రొవైడెడ్ అస్ ది సిమ్యులేటర్, అంటే టెక్నాలజీని కూడా లివరేజ్ చేసుకుంటూ ఇక్కడ ఇది ఏర్పాటు చేసాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కారు ఏర్పాటు చేసాం. మంచి డ్రైవింగ్ అమ్మ, డ్రైవింగ్తో పాటు జీవిత నైపుణ్యాలని వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచన. సో ఇది డ్రైవింగ్ స్కూల్. ఇది ఇక్కడ కూర్చొని బేసిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్న తర్వాత కార్ మీద రెండు సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి. ఓకే. అలా చేస్తూ ఉంటాం. ఇది క్లాస్ రూమ్. దిస్ ఈజ్ సైనేజ్ బోర్డ్స్. ఓకే. మనం పిల్లలకి డ్రైవింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఏమిటి వాళ్ళు తెలుసుకోవాల్సింది మొదలు పెట్టాం. తర్వాత లాస్ట్ 10 years నుంచి కొన్ని వందల వేల మందికి నేర్పించేసాము. వ్యక్తిగతంగా నేను ఇక్కడ ఉండడం వల్ల అసలు ఎలాంటి విషయాలు డ్రైవర్స్ మిస్ అవుతున్నారు సమాజంలో, ఎందుకు మిస్ అవుతున్నారు చూస్తే మనం డ్రైవర్లను సిద్ధం చేస్తున్నాం కానీ మంచి డ్రైవర్లను సిద్ధం చేయట్లేదు అని నాకు అర్థమైంది. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ ఏ బుక్ కాల్డ్ అభయ డ్రైవింగ్ మాన్యువల్. ఐ విల్ షో యూ. ఉదాహరణకి ఎక్కడైనా బయట డ్రైవింగ్ స్కూల్స్లో డ్రైవర్లు రహదారిపై పాటించడం సూత్రములు అని రాస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్లో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పిల్లలకి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని రకాల ల్యాప్సెస్ అనిపించింది నాకు. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ వాట్ వీ కెన్ డూ మోర్ అని చెప్పి. సో ఐ రోట్ డ్రైవింగ్ మాన్యువల్. ఓకే. అసలు ఇది కాదండి, దీనికి ఒక 10 times ఎక్కువ విషయాలు మనం డ్రైవర్లకు చెప్పాల్సి ఉంది. సిలబస్ పెట్టాం, డ్రైవింగ్ సిలబస్. అలాగే కారు విడిభాగాలు, యజమాని కుటుంబంతో మర్యాద, డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి, జీవిత బీమా అంటే ఏంటి, కట్టు బొట్టు జుట్టు, సమయపాలనము, నిజాయితీ, వ్యక్తిగత శుభ్రత, కార్ ఫ్యూయల్ ట్యాంక్ ఎలా చూసుకోవాలి, టైర్లో గాలి ఎలా చూసుకోవాలి, ట్యాంక్ ఫుల్ ఎలా చేసుకోవాలి, కారు శుభ్రత ఎలా చేసుకోవాలి, ఈ జీవిత నైపుణ్యాలన్నీ కూడా పిల్లలకు రావడం ఇది ఈ పుస్తకాన్ని రేపు 28th January వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అవర్ భారత్ సిఎస్ఆర్ సమిట్. ఇది డ్రైవింగ్ మాన్యువల్. ఇది అంటే ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ చేయలేదు, కొత్తగా రిలీజ్ అవ్వబోతుంది. అవునమ్మా. ఇది ఇస్ ఫ్రీలీ మెంట్ ఫర్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ఇస్తాం. అసలు ఇలా రాయాలి అనే ఒక ఐడియా రావడమే ఒక అద్భుతం. డ్రైవింగ్ గురించి ఎలా ఉండాలి ఏంటి, దీన్ని గవర్నర్ హ్యాస్ గివెన్ ఫార్వర్డ్. ఓకే. గవర్నర్ మెసేజ్ పంపించారు తమిళసై. అప్పుడు మన పువ్వాడ అజయ్ కుమార్ పంపించారు. తర్వాత సజ్జనార్ ఐపీఎస్ వీళ్ళందరూ ఫార్వర్డ్ రాశారు. అలాగే సార్ నేను ఇక్కడ ఇంకో బుక్ కూడా చూశాను, దీని గురించి కూడా చెప్తారు ఒకసారి? దిస్ ఇస్ కంపాస్. ఐ రోట్ అంటే ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ రైటింగ్ బై ద డివైన్ విల్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ కరోనా 2020లో. కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలి, లాక్డౌన్లో నా జీవితం అంతా జైలు అయిపోయింది అనుకుని బాధపడుతుంటే ఐ గాట్ ఇన్ట్యూషన్, డివైన్ ఇన్ట్యూషన్ దట్ ఐ షుడ్ రైట్ సంథింగ్ ఫర్ స్టూడెంట్స్. అలా లాస్ట్ 20-30 ఏళ్ల నుంచి నేను చేసిన ఎన్నో సెషన్స్, విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్స్ చేస్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ లిస్ట్ అవుట్ చేశాను. ఈరోజు శక్తి ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. శక్తి లేనప్పుడు ఏం జరుగుతుంది, ఈ భావనలు ఎలాగపోతాయి అన్నప్పుడు ఒక 63 రోజుల లాక్డౌన్లో 63 వ్యాసాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ఒక అద్భుతమైన పుస్తకం రాయగలిగాను భగవంతుడి యొక్క సంకల్పం వల్ల. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జ్ఞాపకం రావట్లేదు, ఇష్టం లేదు, సమయం లేదు, వినటం లేదు, చదవటం లేదు, ఆర్థిక ఇబ్బందులు, మర్చిపోతున్నాను, అనారోగ్య సమస్యలు, భయాందోళనలు, ఒత్తిడి, పరీక్షలంటే భయము, లైంగిక వేధింపులు, జీవిత గమ్యం ఏమిటి, చదువుకుంటే చాలు కదా, సంస్కారం అవసరమా, గొప్పోడవుతే చాలు కదా, మంచోడు అవసరమా, ఇట్లా పిల్లలు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దీంట్లో ఉదాహరణ సహితంగా, సోదాహరణంగా, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో, ఎపికల్ ఎగ్జాంపుల్స్తో, కార్టూన్స్తో ఇవన్నీ పిల్లలకి. ఇది తెలంగాణ ప్రభుత్వం తరపున సబితా ఇందారెడ్డి గారు, ఆంధ్ర ప్రభుత్వం తరపున బోత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మార్చులు, వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి జీవో రూపంగా ఈ పుస్తకాన్ని ప్రస్తుతం 20,000 ప్రభుత్వ పాఠశాలలకు అఫీషియల్గా గ్రంథాలయాలకు పంపించారమ్మా. ఇది దిస్ బుక్ ఈజ్ నౌ రిలీజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ లార్జర్ రీడర్స్.
అది నౌ వీఆర్ ఆల్సో రిలీజింగ్ దిస్ బుక్ ఆన్ 28th January 2024 ఇంగ్లీష్, 2025 హిందీ కూడా మనం కంపాస్ 25 జనవరికి హిందీ రిలీజ్ అవుతుంది. హిందీ రిలీజ్ అవుతుంది. సో నేషనల్ ఆడియన్స్, నేషనల్ రీడర్స్, ఇంటర్నేషనల్ రీడర్స్, మన లోకల్ రీడర్స్ లాగా 3 నేను భాషలు. ఇంతకు ముందు అన్నట్టు సార్, మీరు ఒక వేలోనే కాకుండా అన్ని రకాలుగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కేవలం మన ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా మన దేశంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు సహాయం అందిస్తున్నారు అని చెప్పి నేను విన్నాను. అది మనకి ఈ హెల్ప్ అనేది ఎలా అందుతుంది, ఇది చేయడానికి మీకు ఎలా పాసిబిలిటీ ఉంది? ఎందుకు పాసిబిలిటీ కదమ్మా, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అమ్మ, ప్రతి కుటుంబానికి కేవలం వాడి ఊళ్ళోనే బంధువులు మిత్రులు ఉండరు కదా. ఒక కుటుంబానికే 4-5 రాష్ట్రాల్లో బంధువులు ఉన్నప్పుడు అభయ సంస్థ పెద్ద కుటుంబం, జగమంత కుటుంబం అన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో మన వాళ్ళు ఎవరో ఉంటారు. ప్రతి రాష్ట్రంలో కష్టమనే ఉన్నవాడున్న ప్రతి రాష్ట్రంలో ఇష్టం ఉన్నవాడు ఒకడో ఇద్దరు దొరుకుతాడు. వాడు ఒక్కడ చాలడా? ఒక్క విత్తనం వేస్తే చెట్టు ఎలా పెద్ద శాఖోపశాఖలుగా విస్తరిస్తుందో ఆ ఒక్క వాలంటీర్తో 100 మందికి సేవ జరిగిపోతుంది కదా. వై షుడ్ ఐ బి రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ టు వన్ సింగిల్ డిస్ట్రిక్ట్, వన్ సింగిల్ ఏరియా? అంటే చాలామంది చెప్తుంటారు ఒక ఏరియాలో చేయాలి, ఒక జియోగ్రఫీ చేయాలని. నాకెందుకంటే అవి నాకేమైనా బ్రాండింగ్ అవసరమా? ఐ డోంట్ నీడ్ బ్రాండింగ్, ఐ వాంట్ బాండింగ్. బ్రాండింగ్ కాదు కావాల్సింది ఈరోజు సమాజ సేవా సంస్థలకి. బాండింగ్ కావాలి, సేవలతో బాండింగ్ కావాలి, నీడీతో. ఇది కంప్యూటర్ లెర్నింగ్ సెంటర్, రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకొచ్చి ఒక 30 రోజులు మనం కంప్యూటర్స్ నేర్పించి పంపిస్తూ ఉంటాం. ఇది వన్ మోర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హియర్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారా సార్? అవును, వి విల్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్, షెల్టర్, లైఫ్ స్కిల్స్, యోగా, ధ్యానము, మెడిటేషను. వాళ్ళతో సేవ చేయిస్తాం, చెట్లకు నీళ్లు పోయిస్తాం, ముసలిళ్ళకి సేవ చేయిస్తాం, వంట పండిస్తాం, చపాతీలు దిక్కిస్తాం, అన్నీ. వాడిని ఇట్లా మెడ వంచి బయటికి వెళ్లే లోపల వాడిని ఏదో మంచి పద్ధతిలో పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ కానీ అన్ని కూడా నేర్పించి పంపిస్తారు. మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు డ్రైవింగ్ రెండు నేర్చుకోవాలి అనుకుంటే ఏదో ఒకటే, ఏదైనా స్కిల్లే. కంప్యూటర్ రావాలంటే కనీసం డిగ్రీ ఉండాలి. ఏ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే వాడికి 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే నేర్చుకోవచ్చు. సో రెండు నేర్చుకోలేరు వాళ్ళు, ఏదో ఒకటి నేర్చుకోగలరు. ఈయన మన ఇది చేస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, హీజ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, కర్నూలులో ఎక్కడో పరిచయం అయినప్పుడు నేను ఈ అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ కడుతున్నామండి అని చెప్పినప్పుడు, తర్వాత నేను వస్తానండి, నేను సిమెంట్ డీలరు, హైదరాబాద్లో ఏదో కార్యక్రమం ఉంది, అవార్డు ఫంక్షన్ ఉంది, నాకు అవార్డు ఇస్తున్నారు సిమెంట్ డీలర్లో అని చెప్పి వస్తే ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి చాలా బాధపడ్డాడు. గురువుగారు, మీరు ఇన్ని చెప్తూ ఉంటే నాకు మనసంతా ద్రవించిపోతుంది. నా జోబీలో ఇప్పుడే అవార్డు ఇచ్చిన 15 తులాల బంగారు నాకు తగులుతోంది జోబీలో. ఇట్లనే వెళితే నాకు చాలా గిల్టీ అవుతుంది. కాబట్టి ఒక బంగారైనా నీకు ఇచ్చేస్తాను అని చెప్పి 5 తులాల బంగారు ఇచ్చిపోయాడు. శ్రీనివాసరావు గారు, కర్నూలు. అద్భుతమైన వ్యక్తులమ్మ.